Tiranpur passenger is on platform number 2. यात्रीगण कृपया ध्यान दें गाड़ी संख्या 5851 మిశ్రమ నంబరు ప్లాట్ఫామ్ పై ఉన్నది. Your attention please. Train number 58501 Visakhapatnam Tiranpur passenger is on platform number 2. యాత్రికన్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో మీకు చాలా మంచి ప్లేసెస్ చూపిస్తానండి. ఎంత బాగుంటాయంటే మీరు ఆల్రెడీ తమ్మేలు చూసే ఉంటారు మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది. ఇంకా అనుకోకుండా జరిగిన ప్రయాణం అండి. ఇంకా స్టార్టింగ్ నుంచి చాలా హ్యాపీ అండి. ఏంటంటే ట్రైన్ అయితే స్టార్ట్ అయిన నుంచి ఇంకా అరకు అంటే ఉంటాయి కదండీ లోయలు అవిను చాలా బాగుంటాయి అన్నమాట. చాలా బాగుంటాయి. ఇంకా ట్రైన్ అయితే ఇలా చీకటిగా ఒక అంటే గృహలా ఉంటాయి. ఆ గృహలో నుంచి ట్రైన్ వెళ్ళడం అనమాట. అలా ఎన్నో గృహలు తగులుతాయి. ఇంకా ఆ గృహల్లో నుంచి వెళ్ళినప్పుడు అక్కడ చాలా బాగా అనిపించిందనమాట. ఇంకా అలా స్టార్ట్ అయ్యామండి. ఇంకా అరకైతే అలాగా చూసుకుంటూ ఆ లోయలు అవి ట్రైన్లోని ప్రయాణమే బెస్ట్ అండి. ఎవరైనా వెళ్ళా ట్రైన్ ప్రయాణంతో అయితే అన్ని లొకేషన్స్ చూడొచ్చు అనమాట. చాలా బాగున్నాయి. ఇంకా చలి అయిపోతుంది కదండీ! చలి స్టార్ట్ అయినప్పుడైతే ఇంకా మంచు అది బాగా కనిపిస్తదనమాట. కానీ మేము చలి అంతా అయిపోయిన తర్వాత వెళ్ళాం కదా! ఇంకా దానివల్ల అయితే కొద్దిగా చెట్లవి కనిపించి మేమైతే 7 గంటల ప్రయాణం కదండీ! ఆ టైంకే ఇంకా అరకు వెళ్ళేసరికి ఏంటంటే 10 అయిందనమాట. ఇంకా 10కే చూడండి మంచు అలాగా కొద్ది కొద్దిగా ఉందనమాట. ఇంకా చాలా బాగున్నాయండి ఆ ప్లేస్ అయితే. ఇంకా అరకు ప్రయాణం అంటే ఎవరైనా సరదా పడతారు కదండీ! అలా నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా ఎక్సైట్‌మెంట్ మీద వెళ్ళాననమాట. చాలా హ్యాపీ అయిపోయిందండి. కానీ ఇవి నేను 2, 3 సార్లు వెళ్ళాను కదా! దానివల్ల నాకైతే అంత ఎక్సైట్‌మెంట్ అయితే లేదు. కానీ కొత్తగా వెళ్ళే వాళ్ళకి చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. అలా నేనైతే అరకు ఇదివరకు వెళ్ళాను కదా! అప్పుడే అనుకున్నాను అనమాట. ఇంకెప్పుడు అరకు రాకూడదు అని నిర్ణయం అయితే తీసుకున్నాను. అది ఎందుకంటే వెళ్ళి నాకైతే ఇంకా అది చూసిన ప్లేసే కదా అని ఒక ఆలోచన అనమాట. కానీ ఇప్పుడైతే ఇంకా నేను వెళ్ళి ఒక 10 ఇయర్స్ అయిందండి. దానివల్ల ఇప్పుడు మళ్ళీ కొత్తగా అనిపించింది. చాలా బాగుంది. ఇంకా ఏ ప్లేస్ అయినా మనం చూడాలనుకున్నప్పుడు ఏంటంటే ఫస్ట్ వెళ్ళినప్పుడు కన్నా రెండోసారి అంటే కొద్ది సంవత్సరాలు అయ్యాక వెళ్తే ఇంకొకలా అనిపిస్తుంది కదా! అలా అయిందనమాట. ఇంక అప్పుడైతే నేను వెళ్ళను అనుకున్నాను. కానీ ఇప్పుడు వెళ్ళాక మాత్రం చాలా హ్యాపీ అయిందండి. అంతే అరకు తిరిగి అంటే ప్లేసులన్నీ దూరం దూరం ఉంటాయన్నమాట. ఆ ప్లేసులు మనం తిరిగేటప్పుడు అనిపిస్తుంది వెళ్ళకూడదు ఇంకెప్పుడు అన్నట్టు అనుకుంటాం అనమాట. కానీ ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత అరకు బాగా డెవలప్ అయిందండి. చాలా బాగుంది. ఇంకా బొర్రా అయితే ఇంకా అలా అంటే లోపలైతే గృహ అలాగే ఉంది. కానీ అక్కడ చుట్టూ ప్లేసెస్‌లు అవి కొద్దిగా చేంజ్ అయ్యాయన్నమాట. అంటే మంచిగా డెవలప్ చేశారండి. ఇలా మేమైతే అరకులో దిగి ఇంకా స్టార్ట్ అయ్యామో లేదో నాకైతే కొత్తగా అనిపించింది. అంటే నేనైతే ఓ 10 సంవత్సరాల క్రితం వెళ్ళాననమాట. ఇప్పుడు అక్కడ ప్లేసులన్నీ చాలా మారిపోయాయండి. ఎంత మారాయంటే చాలా అలా డెవలప్ అయిందనమాట. గవర్నమెంట్ అయితే మంచిగా అంతా చేశారండి. మేమైతే ముందుగా బొర్రా గృహ చూడడానికైతే స్టార్ట్ అయ్యామండి. అరకు అంటే బొర్రా గృహకి ఇంకా అరకు చాలా దూరం అంటండి. అలా మేమైతే ముందు ఈ బొర్రా గృహ చూసి అప్పుడు వెళ్ళిపోదాంలే అని స్టార్ట్ అయ్యామన్నమాట. ఇది ఎంట్రన్స్ అండి. ఇలా ఎంట్రన్స్‌లో ముందు టికెట్ పెట్టారనమాట. మేము వెళ్ళినప్పుడు ఇంతకుముందు అయితే ఫ్రీయేనండి. ఇప్పుడైతే స్టార్టింగే టికెట్ పెట్టి రూ. 100 అంట టికెటు. ఇంకా ఎంతమంది వెళ్తే అంతమంది లోపలికి రూ. 100 ఇచ్చి టికెట్ తీసుకోవాలండి. ఇంకా లోపలికి వెళ్ళాక ఇంకా చాలా బాగుందండి ప్లేస్. ఏమి ఏటు చేస్తుంది ఏటో. హాయ్ బేబీ హాయ్. అమ్మో అలా కొమ్మ ఎలా ఊపేస్తుంది శ్రావ్య. వా ఉయ్యాలి భలే ఊగుతుంది. శ్రావ్య 2 పిల్లలు ఊగుతున్నాయి. అదే వావ్.
ఇక్కడ ఫోటోలు తీసుకున్నాం, బాగుంటాయి. మరి హాయ్ ఫ్రెండ్స్. చాలా బాగా చేశారు. శ్రావ్య శ్రావ్య చాలండి. అయ్యో అయ్యో రమక్క జాత. అవును, ఎలా తెలుసు అలాగని? ఆహా, అర్థమైందా? ఓకే ఓకే. యూట్యూబ్ మాకుంది. ఇన్స్టాగ్రామ్ లేదు, ఓన్లీ యూట్యూబ్ ఉంది. కళ్యాణి చుక్క. కళ్యాణి చుక్క. అక్క ఇప్పుడు కూడా వెళ్ళొచ్చక్క. అక్క వెళ్దాం మనం. అక్క ఇక్కడి నుంచి ఎంత బాగుంది అక్క. ఈ బొర్రా గృహకి ఒక స్టోరీ ఉందంటండి. అదేంటంటే ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఈ కన్నంలో నుంచే ఆవు పడిపోయిందంట. అంటే ఆవులు కాపరి ఈ కొండపైకి ఆవులు తోలుకొని వెళ్ళాడటండి. ఆవులు మేపడానికి వెళ్తే అక్కడి నుంచి ఒక ఆవు ఈ గృహ లోపలికి పడిపోయిందంట. అలా వచ్చి చూడగా ఈ లోపల పెద్ద గృహలాగా కనిపించిందట. ఇంకా కాపరేమో అందరితోనే చెప్పాడంట. ఇంకా అందరూ వచ్చి ఈ లోపల ఎంత గృహ ఉందా అని ఇంక అందరికీ తెలియాలని ఈ గృహనైతే ఇంకెలా ఏర్పాటు చేశారటండి. ఇంకా చాలా బాగుందనమాట ఈ ప్లేస్ అయితే. ఇంకా ఇక్కడికి వచ్చే వాళ్ళు ఏంటంటే చాలా ఎగ్జైట్మెంట్ మీద చూస్తారనమాట. అంత చాలా పెద్ద ప్లేస్ అండి. లోపల అంత గృహ అనమాట. చాలా పెద్ద ఎక్కువ టైం పడుతుందండి. అంత పెద్ద గృహ అనమాట. మనం తిరగడానికైతే చాలా టైం పడుతుంది. ఇంకా మనం చూసిందైతే ఇంతే. ఇంకా లోపల చాలా లోపల వరకు ఉన్నాయండి. కాకపోతే ఆ ప్లేసులంట జనాల్ని అలౌ చేయలేదు. ఎక్కడ వరకు అయితే టూరిస్టులకి
టర్నింగ్ పాయింట్ పెట్టారో అంతవరకేనండి. చాలా బాగున్నాయి. మేమైతే బాగా ఎంజాయ్ చేసామండి. ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఈ ప్లేస్కి అయితే ఒకసారి వెళ్ళండి ఫ్రెండ్స్. ఏమరమ్మ కాదా అమ్మ పడ్డాను. ఇక్కడ ఏదో మెట్టు బాగా ఎగుతుంది చూడండి. బయటికి వెళ్ళాలి అక్క. ఇక్కడ పెద్ద బాబోయ్ భయం వేసేస్తుంది ఇక్కడ నుంచి కదా. ఏమక్క నువ్వు ఇక్కడ ఉండైతే దా వచ్చాక నువ్వు రాక రమ్మక్క రాలేలంటుంది కదా అని నువ్వురా. చూసుకో అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. పడిపోతే అలా వెళ్ళిపోతాం. ఎక్కడ అదే శ్రావ్యదా అక్క జాగ్రత్త. అమ్మకి ఇక్కడ కూర్చుంటుంది కూర్చుని అక్క కూర్చోక్క అక్కడ మేము వెళ్ళొచ్చేస్తాం అక్క జాగ్రత్త కూర్చో. ఇటు వెళ్దామా అటు వెళ్దామా ఏటైంది ఎక్కడికి వెళ్ళాలి పైకి వెళ్ళి కింద నుంచి రావాలా మాకు కూడా అది కలపాలి అదండి గుండు మా పాప నేను వెళ్తాం మా పాప కాదు మా అక్కల పాప శ్రావ్య చాలా బాగుంది పైనుంచి కిందకి వెళ్ళగా ప్లేస్ అమ్మ కాల్పికి ఎత్తాను ఆగవే అది మెంటల్ ఇక్కడ పెట్టేసి రిటర్న్ పంపిస్తాం పోతే పోతే పోనీ నేను నుండి చూసుకుంటా. మరి పైకి ఎందుకు పోతుండ్రు శ్రావ్య హలో శ్రావ్య ఆగు ఆగు ఇన్స్టాగ్రామ్ లేదులేండి యూతే ఏటుంది విగ్రహం ఎందుకులేండి చాలు ఇక్కడ వరకు చూపించద్దు. హాయ్ చెప్పండి మా వాళ్ళకి వచ్చేయండి. ఓకే సబ్స్క్రైబ్ చెప్పండి. శ్రావ్య ఇక్కడ ఏంటి కనిపించట్లేదు. అవునా వాళ్ళు ఎక్కుతాను అందుకేనా అటు నుంచి కదా వాళ్ళు ఇటు నుంచే వస్తాను వాళ్ళు. అటు వెళ్ళొచ్చు కింద
నుంచి ఎగ్జిట్ ఇందాక వచ్చాను. ఆహా ఇచ్చారా? ఓకే ఫోన్లో ఎందుకులే అంత రిస్క్ చేయకూడదు. ఏంటి ఆ పైన ఏటి ఉంటుందండి? ఆ పైన ఏటి ఉందా విగ్రహం? ఓకే ఓకే. శ్రావ్య నీ చెప్పులు బాగాలేవు, చాలా జాగ్రత్త దిగు. ఇటు కూడా కేసు అంతా చూపించి మా వాళ్ళు. ఏటుంది ఇటు రేటు లేదు దో కదా. ఒక రోజు ఇటు ఏటు ఉంటుంది, నువ్వు రా ఇటు అంతేనంటారా? అంతే. ఏంటండి మీరు తెలంగాణ నుంచి ఇక్కడికి వచ్చారా? ఓకే ఓకే. ఇలా ఫ్రెండ్సా? మరి ఏం మీరు షూట్ చేయలేదు మరి? అవునా? వావ్, ఈ లోపలికి ఎంత బాగుందో. చాలా బాగుంది కదా శ్రావి. శ్రావి ఇక్కడ మనం ఒక సెల్ఫీ తీసుకుందా? చీకట్లో వస్తుందా? రాదే. ఓకే ఓకే వెళ్ళిపోదా? అటు వెళ్దామా? ఇంకా అటు ఏంటుంది ప్లేస్? ఒకసారి చూసేద్దాం. హాయ్ హాయ్ ఇలా గృహంతా తిరిగినప్పుడు ఎవరికైనా సరదాగా ఎంజాయ్ చేస్తారా? నాకైతే ఒక బ్యాడ్ థాట్ వచ్చిందండి. అదేంటంటే ఇలా గృహ ఉన్నప్పుడు ఏదైనా అంటే జరగలేని జరుగుతుందా అన్నట్టు, అంటే అదంతా మనం లోపల ఉండగా పడిపోద్దా అన్న భయం అయితే నాకు అనిపించింది. అదైతే బయటికి చెప్పకూడదేమో, నేనైతే చెప్తాను. అలా అనిపించిందండి. ఏంటంటే అంత భయంగా ఉంటుందన్నమాట గృహ లోపల. అంటే అలా రాయిలు అంతా ఉండి మధ్యలో అంత గ్యాప్ ఉంది కదండి, ఏదైనా పడిపోద్దేమో, ఏదైనా అంతా గృహంతా కూలిపోద్దేమో అన్న థాట్ అయితే వచ్చింది. కానీ అక్కడైతే ఆ ప్లేస్ అయితే ఎన్ని సంవత్సరాలు అయిందటండి, అలానే ఉంది. ఇదైతే చాలా ఒక ఏటంటారు, ఒక అద్భుతమేనండి. అలా ఉందన్నమాట ఆ ప్లేసు. మరి ఇలా ఎన్ని సంవత్సరాలు ఉండడం ఒక అద్భుతమేనండి నాకైతే అనిపించింది. చాలా అసలు అందులో లోపలికి వెళ్ళాక మాత్రం అలా కొద్దిగా ఎవరికైనా అనిపిస్తుందండి. ఇంకా చాలా బాగుందన్నమాట ప్లేసు. తీసుకుందాం. ఇదేంటిది? హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. వెరీ గుడ్. ఎక్కడికి శ్రావ్య? ఓకే. చాలా అసలు ఎలా ఉందబ్బా కదా, చాలా బాగుంది అసలు ఈ ప్లేసు. ఇలా ఉండడం ఏటో ఒక అద్భుతమైన అనుకుంటా. అదే కదా టూరిస్టులు కట్టారు, కానీ చాలా బాగుంది. మనం ఇక్కడ ఒక సెల్ఫీ తీసుకుందా శ్రావ్య? అటెందుకు? ఓకే ఓకే. ఇంకా లోపలైతే చాలా ప్లేసెస్ ఉందండి, కానీ మాకైతే భయం వేసి ఇంకా అటు సైడ్ అయితే వెళ్ళట్లేదు.
చాలా బాగుంది. అన్ని ప్లేసులు కూడా చూడాలంటే చాలా టైం పడుతుందన్నమాట. మేమైతే కొద్దిగా టైం లేక ఒక వారం మాకైతే టైం చాలక వారం ఇంకా తిరిగి బయటకైతే వచ్చేసామండి. చాలా బాగుంది. కొద్దిగా అక్కడికి వెళ్ళాలంటే టైం స్పెండ్ చేయాలండి. అవునమ్మా, ఇక్కడ చాలా జాగ్రత్తగా ఏరి అక్క అమ్మ ఇక్కడ కలేస్తుంది కదమ్మా. ఆ లోపలికైతే ఎంత బాగుంది అక్క. ఇప్పుడు ఏంటి మీరు వెళ్తారా? ఊరికి మీరు రా. రండి ఒక్క నిమిషం. ఇక్కడ ఫోటో తీద్దామా? బాగుంటుంది. फोटो తీసి మేము దీనికి అయినా అంటే శుభ్రంగా రాసి చేస్తున్నాం. ఇలా మా అరకు వెళ్ళే ప్రయాణం ముందు బొర్రా గృహతో స్టార్ట్ అయింది కదండి. ఇంకా గృహ నుంచి అయితే బయటకు వచ్చాం. ఇంకా అక్కడైతే చెక్కతో చేసినవి, ఎదురుతో చేసిన బొమ్మలని చాలా బాగున్నాయి. బుట్టలు అన్నీ ఎదురుతో చేసినవంటండి. చాలా బాగా చేశారనమాట. ఇలా టీ తాగుతాం కదండి, అలాంటి కాఫీ కప్పులు అన్నీ కూడా చాలా బాగా చేశారండి. ఎదురుతో చేశారంట. అలా చూసుకుంటూ ఇంకా నెక్స్ట్ ప్రయాణం అయితే మాది వాటర్ ఫాల్ అనమాట. చాలా బాగుంటుందండి ఆ ప్లేసు. ఇంకా అవన్నీ అయ్యాక మ్యూజియం ఇవన్నీ ఉంటాయన్నమాట. ఆ ప్లేసులన్నీ మీకు నేను నెక్స్ట్ సెకండ్ పార్ట్ పెడతానండి, అందులో చూద్దురు. ప్రస్తుతానికైతే మేము వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చామన్నమాట. ఇక్కడైతే పైన ఇలా ఉంటుందండి, స్టేడియం లాగా ఇలా కట్టారు. ఇక పైనుంచి వాటర్ ఫాల్ చూడవచ్చు. కానీ మేమైతే ఇంకా వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళి మరీ ఎంజాయ్ చేసాం అనమాట. అది మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది, చూడండి. అరకు అయితే ఎవరు వెళ్ళారనేది కామెంట్ చేయండి. అరకు ప్లేసెస్లన్నీ ఎంతమందికి ఇష్టం అనేది కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే మ్యూజియం అని ఇంకా చాలా ఉన్నాయండి. అవన్నీ నెక్స్ట్ వీడియోలో నేనైతే సెకండ్ పార్ట్లో పెడతాను. నా వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఏంటంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అరకు ఎంతమందికి ఇష్టం అనేది కూడా కామెంట్ చేయండి. ఇలా అయితే మా అరకు టూర్ స్టార్ట్ అయిందండి. ఇంకా నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి.
ఇక్కడ ఏంటంటే ఈ వాటర్‌తో అక్కడ చుట్టుపక్కల ఉంటాయి గదండీ! ఆ ప్లేసులన్నీ వాళ్ళు చూడండి ఎంత మంచిగా మడిలాగా చేసి వరి నాట్లు అవి పెట్టారనమాట. ఈ వాటర్ ఫాల్‌తో వచ్చిన వాటర్ సైడ్ నుంచి ఇలా కాలువ నుంచి అలా పక్కకి పంట పొలాల్లోకి పెట్టారనమాట. చాలా బాగా పండుతున్నాయండి. ఇదంతా చాలా బావుంటది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఎళ్ళండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ పార్ట్ 2లో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. కంట్లో